వర్షాలు నోటికి ఉదయం బ్రేక్ఫాస్ట్, అలానే ఈవినింగ్ స్నాక్స్ రుచిగా ఏమైనా తినాలనిపిస్తుంది కదా. ఇక మధ్యాహ్న భోజనం, అలానే రాత్రి భోజనం చెప్పనవసరం లేదు. కమ్మని పొడి లేదా ఆవకాయతో లేదా ఏ రోటి పచ్చడో వేడి వేడి అన్నంలో కలుపుకొని తినాలనిపిస్తుంది. అవును కదా. ఈ వర్షాకాలంలో వర్షాలు ఎక్కువ పడతాయి కాబట్టి మనకు పుదీనా ఆకు బాగా వస్తుంది. పుదీనా ఒక రిఫ్రెషింగ్ ఏజెంట్. ఇది బిర్యానీలో, పులావుల్లో ఇది వేస్తే ఆ టేస్టే వేరు. ఇక కొన్ని జ్యూసెస్లో ఈ మింట్ ఫ్లేవర్ లేనిదే రుచే ఉండదు. అలాంటి ఈ మింట్ లీవ్స్తో కమ్మగా ఉండే పుదీనా పొడి చేసుకుందామా? ఈ మాన్సూన్లో ఈ పుదీనా పొడితో మొత్తం అన్నమంతా తినేవచ్చు. సో ఇక లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా? నేను మొత్తం 4 కట్టల ఫ్రెష్ పుదీనాను తీసుకున్నాను. నీట్గా ఆకులను మాత్రమే ఏరి 2-3 సార్లు వాష్ చేసి ఒక కాటన్ క్లాత్పై ఫ్యాన్ కింద తడి అంతా ఆరిపోయే వరకు ఒక 2 రోజులు ఉంచేశాను. చిన్నగా ఎండ వస్తే ఒక పూట ఎండలో పెట్టేశాను. ఆకు ఇలా పొడి పొడిగా ఉండాలి, తడి అస్సలు ఉండకూడదు. ఎందుకంటే ఈ పొడిని నేను కనీసం ఒక 3 నెలల పాటు నిల్వ ఉంచుతాను కాబట్టి అస్సలు తడి లేకుండా ఆరబెట్టాను. ఇక నెక్స్ట్ ఈ పుదీనా పొడికి కావలసిన పదార్థాలు ఏమిటో చూసేద్దామా? ఆకు అంతా తడిపోయాక మొత్తం 2 గుప్పిళ్ళు అయ్యింది. దానికి సరిపడా కొలత చెప్తున్నాను. నేను చూపిస్తున్నా కదా స్పూన్, అది టేబుల్ స్పూన్. దానితో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1.5 టేబుల్ స్పూన్ మినప్పప్పు. ఎంతైతే మినప్పప్పు క్వాంటిటీ తీసుకున్నామో అంతే క్వాంటిటీతో 1.5 టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పు, అలానే 5-6 ఎండుమిర్చి. మిర్చి సరిపోతుందా అని మీకు డౌట్ రావచ్చు. ఇవి చాలా కారంగా ఉండే మిరపకాయలండి, సో అందుకే తక్కువ తీసుకున్నా. వీటితో పాటు ఉసిరికాయంత చింతపండు, 4-5 వెల్లుల్లి దెబ్బలు, 1/2 టీ స్పూన్ బెల్లం పొడి తీసుకున్నాను. ఇక పొయ్యి మీద కడాయి పెట్టి ఇంగ్రీడియంట్స్ అన్నీ డ్రై రోస్ట్ చేయాలి. సో ముందుగా కడాయి వేడి ఎక్కాక లో ఫ్లేమ్లో ధనియాలను దోరగా వేయించాలి. ధనియాలు వేగినప్పుడు ఒక అరోమా రిలీజ్ అవుతుంది కదా, అంతవరకు వేయించాలి. అంటే పచ్చివాసన పోవాలి. ధనియాలు వేగిన తర్వాత ఒక శుభ్రంగా ఉండే పొడి ప్లేట్లోకి తీసుకోవాలి. అంటే ప్లేట్ అసలు తడి ఉండకూడదు. నెక్స్ట్ అదే కడాయిలో జీలకర్రను వేసి పచ్చివాసన పోయే వరకు వేయించి ధనియాలు తీసిన ప్లేట్లోకి తీసేయాలి. నెక్స్ట్ అలానే మినప్పప్పు, శనగపప్పు 2 కలిపి ఒకేసారి కడాయిలో వేసి వేయించవచ్చు. పచ్చివాసన పోయి దోర రంగు వచ్చే వరకు వేయించాలి. కొంచెం వేగాయి కదండి. ఎప్పుడైతే వేగాయో ఎండుమిర్చి కూడా వేసేసుకుందాం వాటితో పాటు. సో దట్ ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేగిపోతుంది. డ్రై రోస్ట్ చేసినవన్నీ ప్లేట్లో ఇలా తీసుకున్న వీటిని ఫ్యాన్ కింద చల్లారబెట్టాలి. నెక్స్ట్ సేమ్ కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడయ్యాక పుదీనా వేసి కాసేపు వేయించాలి. ఎందుకంటే నేను చెప్పాను కదా కనీసం 3 నెలల పాటు నిల్వ ఉంచుతా అని. ఇన్ కేస్ ఆకులు ఏమైనా తేమ ఉంటే ఇలా వేయించటం వల్ల ఏ కొద్దిపాటి తేమ ఉన్నా కూడా చచ్చిపోతుంది. మరీ ఎక్కువగా వేయించిన పని లేదు. ఆకు కాస్త వేడెక్కి లైట్ క్రిస్పీలోకి వస్తే సరిపోతుంది. ఇలాంటి నిల్వ పొడులు చేసుకోవాలి అంటే ఇంట్లో వారు ఎక్కడికక్కడికి వెళ్ళినప్పుడే చేసుకోగలుగుతామండి. మనం తీసుకున్న కడాయి, ప్లేట్, ఇంగ్రీడియంట్స్, స్పూన్, మిక్సీ జార్ అన్నీ పొడిగా ఉండాలి. పుదీనా వేగింది, ప్లేట్లోకి తీసి ఫ్యాన్ కింద చల్లారి పెట్టేద్దాం. చల్లగా అయిపోయండి. సో ఇప్పుడు నేను ఈ పొడికి ఇంత చింతపండు సరిపోతుందండి, ఎక్కువ వద్దు. చిన్న ఉసిరికాయంత చింతపండు, అదేవిధంగా వెల్లుల్లిపై పొట్టు తీసి ఉంచుకున్నాను. ఇది ఇప్పుడు వేయను, లాస్ట్లో వేస్తాను. అలానే ఒక 1/2 స్పూను బెల్లం పొడి తీసుకున్నాను, ఇది కూడా లాస్ట్లో వేస్తాను. ఫస్ట్ ఒక ఆకు తప్ప మొత్తం ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మిక్సీలో వేసేసుకొని చింతపండుతో సహా మిక్సీలో వేసేసి ముందు పొడి కొట్టేద్దాం. మిక్సీ జార్లో ధనియాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి ఇది ముందు పొడి చేసేసుకుందాము. చూసారా ఇలా అయింది కదా. ఇప్పుడు ఇలా ఉండేటప్పుడు చింతపండు ఉంది కదా, ఇలా చూడండి తడి లేకుండా వేసుకొని చింతపండు మాత్రం, ఎందుకంటే నేను వేపలేదు, ఇది ఎండలో మాత్రం పెట్టాను. తడి చేతులు లేకుండా ఆడుకోండి, ఇది మిక్సీ పట్టండి సరేనా. ఇప్పుడు చింతపండు వేసి ఒక్కసారి తిప్పేద్దాం మిక్సీ. చూసారా
ఇలా అయిపోవాలి చక్కగా. ఇప్పుడు ఆకు వేసేసుకుందాం. ఆకు వేసుకొని ఒకసారి తిప్పేద్దాము. అయితే ఇందులో ఏదో వేయలేదు, ఏంటంటారు, ఉప్పు వేయలేదు. సో 1/2 స్పూను ఉప్పు వేసేద్దాం. ఉప్పు ఒక 1/2 స్పూన్ వేసేద్దాము. చూసారా, ఆల్రెడీ పుదీనా మిక్సీ పట్టగానే మంచి అరోమా వచ్చేస్తుందండి. ఇలాగా నలిగిపోయింది కదా. సో ఇంక ఇప్పుడు ఎల్లుల్లిపాయి అండ్ లాస్ట్లో బెల్లం వేసి ఒక్కసారి తిప్పేద్దామండి. చూసారా, మిక్సీ పట్టిన తర్వాత మంచి గ్రీనరీ కలర్లో వచ్చింది కదా. ఇది వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఈ పొడి చేసుకొని తింటే మాకేంటట లాభాలు అనుకుంటున్నారా? చాలా అంటే చాలా ఉన్నాయి. మచ్చుక్కి కొన్ని. జీర్ణశక్తికి ఉపయోగపడుతుంది, వికారం లేకుండా వాంతులు అవ్వకుండా చూస్తుంది, ఒత్తిడిని దూరం చేస్తుంది. ఇక ఈ వర్షాలకు పిల్ల పెద్ద ముతకాని తేడా లేకుండా దగ్గు జలుబు జ్వరాల నుంచి కాపాడుకోవాలంటే రోగనిరోధక శక్తి కావాలి. ఈ పొడి తీసుకోవటం వల్ల రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది, మన వంటగదిలోనే ఉంది. వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేసి నలుగురికి షేర్ చేయండి. కొత్తవారు చూస్తున్నట్లయితే కాస్త సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను.